జెమ్స్ అనేవి మన చుట్టూ ఉంటాయి, అలాగే మన ఎన్విరాన్మెంట్ అండ్ బాడీలో కూడా ఉంటాయి. ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. మన బాడీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా విధాలుగా వీటిని డిఫెండ్ చేస్తుంది. డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ డిసీజ్ కోసం కౌపాక్స్ వైరస్ని యూజ్ చేసి ఇనాక్యులేషన్ మెథడ్ ద్వారా ఫస్ట్ వ్యాక్సిన్ని ఇన్వెంట్ చేశారు. మన ఇండియాలో అంతకంటే ముందే ఇనాక్యులేషన్ ప్రాసెస్ ద్వారా డిసీజ్ని ట్రీట్ చేసేవారు. ఆ తర్వాత 1930స్లో చాలా డిసీజెస్కి వ్యాక్సిన్ డెవలప్ చేశారు. అయితే అసలు ఈ వ్యాక్సిన్ ఎలా డెవలప్ అవుతుంది, క్లినికల్ ట్రయల్స్ ఎలా కండక్ట్ చేస్తారు, క్లినికల్ ట్రయల్స్లో మనం ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, ఒక వ్యాక్సిన్ డెవలప్ అయిన తర్వాత దాన్ని ఎలా అప్రూవ్ చేస్తారు లాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక విధంగా వ్యాక్సిన్ డెవలప్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని ఒక పెద్ద మాస్టర్ పీస్గా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యాక్సిన్ తమ కంట్రీస్ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యే ముందు ఖచ్చితంగా వాటికి ఎన్నో టెస్ట్ జరుగుతుంటాయి. వ్యాక్సిన్స్లో 7 టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అందులో ప్రతి ఇంగ్రీడియంట్ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం పనిచేస్తాయి. ప్రతి ఒక్కదానికి ఎన్నో సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్ టెస్ట్ అవసరమవుతాయి. వ్యాక్సిన్స్లో ఒక యాక్టివ్ కాంపోనెంట్ ఉంటుంది, అదే యాంటీజెన్, అండ్ అదే బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. బేసిక్గా ఆ పర్టికులర్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంలో ఉన్న ఇన్యాక్టివ్ కాంపోనెంట్నే ఆ వ్యాక్సిన్ యాంటీజెన్గా యూజ్ చేస్తారు. ముందుగా ఏ యాంటీజెన్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తుందో కనుక్కోవడానికి వ్యాక్సిన్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు స్క్రీనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ఈ ప్రీ క్లినికల్ ఫేజ్ హ్యూమన్స్లో కాకుండా ముందుగా ర్యాట్స్ అండ్ మంకీస్ లాంటి వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒకవేళ ఆ వ్యాక్సిన్ మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ ఇస్తే హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో 3 ఫేజెస్గా స్టార్ట్ చేస్తారు. ఫేజ్ 1. ఈ ఫేజ్లో వ్యాక్సిన్ చాలా తక్కువ మందికి ఇస్తారు. అలా వాటి సేఫ్టీ, ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ రైట్ డోస్ని తెలుసుకుంటారు. జనరల్గా ఈ ఫేజ్లో యంగ్ అండ్ హెల్దీ వాలంటీర్స్ని తీసుకుంటారు. ఫేజ్ 2. ఈ ఫేజ్లో దాదాపుగా 100 వాలంటీర్స్కి పైగా వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళలో సేఫ్టీ అండ్ ఇమ్యూన్ రెస్పాన్స్ రికార్డ్ చేస్తారు. పార్టిసిపెంట్స్ ఖచ్చితంగా సేమ్ ఏజ్ అండ్ సేమ్ జెండర్ అయి ఉండాలి. అయితే మనం ఈ క్లినికల్ ట్రయల్స్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే, ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వరు. 2 గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక గ్రూప్కి వ్యాక్సిన్ డోస్ ఇచ్చి ఇంకో గ్రూప్కి ప్లాసిబో ఇస్తారు. ప్లాసిబో అంటే అది సలైవా కావచ్చు లేదా వేరే ఏదైనా వ్యాక్సిన్ కావచ్చు. అలా ఎందుకు చేస్తారంటే, వ్యాక్సిన్ తీసుకున్న గ్రూప్ని ప్లాసిబో గ్రూప్తో కంపేర్ చేసి వ్యాక్సిన్ డోస్ ఇచ్చిన గ్రూప్ నార్మల్గానే ఉందా లేదా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా అలాంటివి ఫైండ్ అవుట్ చేస్తారు. ఫేజ్ 3. ఇందులో కొన్ని వేల మంది వాలంటీర్స్ని తీసుకొని వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తారు అండ్ అలాగే వాళ్ళని ప్లాసిబోతో కంపేర్ చేసి వ్యాక్సిన్ సేఫ్టీ అండ్ ఆ డిసీజ్కి ఎగైనిస్ట్గా ఎంత ఎఫెక్టివ్ ఉందో క్యాల్కులేట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫేజ్ 3 ట్రయల్స్ మల్టిపుల్ కంట్రీస్లో కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ పాపులేషన్లో అయితే వ్యాక్సిన్ సేఫ్టీ లాంటివి ఎక్కువ ఫైండ్ అవుట్ అవుతాయి. క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రివ్యూ ఆఫ్ ఎఫికసీ, సేఫ్టీ ఫర్ రెగ్యులారిటీ అండ్ పబ్లిక్ హెల్త్ పాలసీ అప్రూవల్ లాంటి సిరీస్ ఆఫ్ స్టెప్స్ రిక్వైర్ అవుతాయి. ఈచ్ కంట్రీలోని అఫీషియల్స్ క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన డేటాని స్టడీ చేసి వ్యాక్సిన్ యూజ్ని డిసైడ్ చేస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్ డేటా మొత్తాన్ని వ్యాక్సిన్ డెవలపర్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే FDAతో అండ్ అలాగే ACIP అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఇమ్యూనైజేషన్ ప్రాక్టీసెస్తో షేర్ చేస్తారు. వాళ్ళు ఆ డేటాను బేస్ చేసుకొని వ్యాక్సిన్ సేఫ్టీ అండ్ ఎఫెక్టివ్నెస్ డిటర్మైన్ చేస్తారు. అండ్ ఆల్సో వాళ్ళు కొన్ని కీ ఫ్యాక్టర్స్ని కూడా చెక్ చేస్తారు. ఒకవేళ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ అయితే లైక్ COVID-19 పాండమిక్, అప్పుడు FDA వ్యాక్సిన్ యూజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తుంది. దాన్నే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ లేదా EUA అంటారు. అదే ఇండియాలో అయితే DCGI అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అప్రూవల్ ఇస్తుంది. ఈవెన్ వ్యాక్సిన్ అప్రూవ్ లేదా లైసెన్స్ గ్రాంట్ అయిన తర్వాత FDA అండ్ CDC వ్యాక్సిన్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాయి. వ్యాక్సిన్ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ వ్యాక్సిన్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా పబ్లిక్ హెల్త్ అండ్ వ్యాక్సిన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ మానిటర్ చేస్తుంది. ఒకవేళ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఈవెన్ కామన్ పీపుల్ కూడా ఈ సిస్టమ్కి రిపోర్ట్ చేయొచ్చు. దానికోసం VSafe స్మార్ట్ ఫోన్ యాప్ని కూడా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్లో ఎలా ఎన్రోల్ అవ్వచ్చో చూద్దాం. ఒక ప్రోడక్ట్ క్లినికల్ ట్రయల్స్లో డెవలప్ అవుతుంది అంటే అది ముందెప్పుడు యూజ్ చేయనిది
అండ్ ఆ డిసీజ్కి ట్రీట్ చేయండి అని అర్థం. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు భారత్ బయోటెక్ అండ్ జైడస్ క్యాడిలా హ్యూమన్ ట్రయల్స్ని కండక్ట్ చేయడానికి వాలంటీర్స్ ఎన్రోల్మెంట్ కోసం చూస్తారు. ఒక వ్యాక్సిన్ ట్రయల్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి పర్టికులర్ ప్యాథోజన్కి ఎగనిస్ట్గా ఇమ్యూనిటీని ఎలా బిల్డ్ చేస్తుంది అని. హెల్దీ పీపుల్ ఎవరైతే ఆ పర్టికులర్ డిసీజ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళని వాలంటీర్గా చూస్ చేసుకుంటారు. ఒక వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్లో అప్రూవ్ అయిన తర్వాత వాలంటీర్స్ని హైర్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. ఆర్ ఒక వాలంటీర్ ఇండిపెండెంట్గా క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అందులో అకార్డింగ్ టు ఎలిజిబుల్ క్రైటీరియా మనం ట్రయల్కి ఎన్రోల్ అవ్వచ్చు. లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్తో ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసుకున్న తర్వాత కూడా ట్రయల్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారం వాలంటీర్స్కి ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసినందుకు ఎటువంటి పేమెంట్ ఇవ్వరు, బట్ ట్రావెల్ అండ్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్లీ వ్యాక్సిన్ ట్రయల్స్ వల్ల డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, ఎందుకంటే ప్రీ క్లినికల్ ఫేజ్లో హ్యూమన్స్తో సిమిలర్ డిఎన్ఏ ఉన్న యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఒకవేళ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వ్యాక్సిన్ ట్రయల్స్ ఇమ్మీడియట్గా ఆపేస్తారు అండ్ ఆ వాలంటీర్కి ట్రయల్స్ మధ్యలోనే క్విట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫ్యాక్ట్ లవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.